గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎకానమీలో మనకు ఏ టాపిక్స్ ఉంటాయి, వాటి మీద మనకు ప్రశ్నలు ఎలా వస్తుంటాయి అనే దాన్ని మనం విశ్లేషించినట్లయితే మనకు ఎస్ఐ ఎగ్జామ్ అనేది ప్రధానంగా ఫిలిమ్స్ మెయిన్స్ అనేది 2 దశల్లో ఉంటుంది. ఫిలిమ్స్ జనరల్ స్టడీస్ 100 మార్కులు ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ 100 మార్కులు ఉంటుంది. ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనం మెయిన్స్కి వెళ్ళినట్లయితే మెయిన్స్లో జనరల్ స్టడీస్ 200 మార్కులు ఉంటుంది, రీజనింగ్ అర్థమెటిక్ 200 మార్కులు ఉంటుంది. అంటే పేపర్లు 2 ఉంటాయి. ఫిలిమ్స్లో ఏం సిలబస్ ఉంటుందో మెయిన్స్లో కూడా అదే సిలబస్ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ వెయిటేజ్ తక్కువ. ఫిలిమ్స్లో పేపర్ 1 100 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటే ఫిలిమ్స్లో పేపర్ 2 మ్యాథ్స్ 100 మార్కులు ఉంటే మెయిన్స్లో మనం చూస్తే జనరల్ స్టడీస్ 200 మార్కులు, ఇక్కడ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ 200 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ ఎస్ఐ జాబ్ కొట్టాలంటే వాస్తవానికి జనరల్ స్టడీస్ చాలా కీలకమైంది రీజనింగ్ అర్థమెటిక్తో పాటు. అంటే రీజనింగ్ అర్థమెటిక్ 200 అయినప్పటికీ జనరల్ స్టడీస్ కూడా 200 మార్కులే. కాబట్టి ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏమనుకుంటారంటే రీజనింగ్ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ మాకు ప్యూర్ మ్యాథ్స్ వస్తే మాకు జాబ్ వస్తుంది అనుకొని ఈ జనరల్ స్టడీస్ పేపర్ని నెగ్లిజెంట్ చేస్తారు. ఎవరైతే 2 పేపర్ల మీద పూర్తి అవగాహన ఉంటుందో, ఎవరికైతే 2 పేపర్ల పట్ల బాగా గ్రిప్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎస్ఐ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ జనరల్ స్టడీస్లో మనం చూస్తే ఇది ఒక ఓసియన్ జనరల్ స్టడీస్ అనేది. ఇందులో హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, బైఫర్కేషన్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో ఇంకా మనం చూస్తే సైన్స్ ఉంటుంది, సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ప్రధానంగా 2 పేపర్లు ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం. జనరల్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి జనరల్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందులో మనకు మేజర్గా జనరల్ స్టడీస్లో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనకు ఇందులో ఒకటి ఎకానమీ అనేది కూడా ఎస్ఐ ఎగ్జామ్లో ఇండియన్ ఎకానమీ మీద, ఏపీ ఎకానమీ మీద కూడా మనకు బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఫిలిమ్స్లో అయితే ఒక 10-15 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్లో ఒక 30 నుండి 34 బిట్లు మనకు గత ఎస్ఐ ఎగ్జామ్లో ఎకానమీ నుంచి 30-34 బిట్లు రావటం జరిగింది. కాబట్టి ఎస్ఐ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఇక్కడ ఎకానమీ అయినా, పాలిటీ అయినా, హిస్టరీ అయినా, జియోగ్రఫీ అయినా, సైన్స్ అయినా అంటే ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బాటనీ అయినా, జువాలజీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఎన్నిటి మీద ఈచ్ వన్ బిట్ ఇంపార్టెంటే, ఈచ్ వన్ మార్క్ ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ను ఎవరైతే బాగా చదువుతారో, ప్రతి సబ్జెక్ట్ను వదిలిపెట్టకుండా ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ఎస్ఐ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎకానమీ ఏముంది, పాలిటీ ఏముంది, హిస్టరీ ఏముంది, మేము రీజనింగ్ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీలో సక్సెస్ అయితే చాలు అనుకుంటే, మరి కొంతమంది 2 పేపర్లను బాగా చదివిన వాళ్ళతోటి మీరు పోటీ పడలేక కాంపిటేటివ్ నుంచి నిష్క్రమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి మెయిన్గా 2 పేపర్ల మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా మనం తీసుకుంటే ఇండియన్ ఎకానమీలో మనకి ఏ అంశాలు ఉంటాయి, ఇండియన్ ఎకానమీలో ఏ అంశాలు ఉంటాయి అనేది మనం పరిగణలోకి తీసుకుంటే మేజర్గా మనకు ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్, భారతదేశ ప్రణాళికలు, నెక్స్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, మెయిన్గా ఈ టాపిక్లను ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనకు ఎస్ఐలో ఉండే సిలబస్ను ఒక్కసారి మనం చూస్తే ఇండియన్ ఎకానమీ మీద మనకు ఉండే సిలబస్ చూస్తే ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ
నెంబర్ 1 చూస్తే ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్. ఇది ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ భారతదేశ ప్రణాళిక వ్యవస్థ. దీని మీద మనం అధ్యయనం చేయాలి. తర్వాత మనం చూస్తే సెకండ్ స్టెప్లో చూస్తే ఎకనామిక్ రిఫార్మ్స్. తర్వాత మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్. నెక్స్ట్ మనం ఇండియన్ పాపులేషన్. నెక్స్ట్ మనం చూస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్. తర్వాత మనీ, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్. మనీ, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్. తర్వాత మనం చూస్తే బడ్జెట్. నెక్స్ట్ మనం చూస్తే నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, అండ్ పావర్టీ. ఇవి మనం ఇండియన్ ఎకానమీలో ఫోకస్ చేయవలసిన అంశాలు. ఈ అంశాల పట్ల బాగా అవగాహన ఉండాలి. ఇక్కడ మనకు మరొక్కసారి చూడండి. ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అంటే భారతదేశ ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, భారతదేశంలో జనాభా, నెక్స్ట్ అంతర్జాతీయ వ్యాపారం, ఇంటర్నేషనల్ ట్రేడ్. తర్వాత ద్రవ్యము, ద్రవ్యోల్బణము అండ్ బ్యాంకింగ్. అండ్ బడ్జెట్ అంటే భారతదేశంలో కోశ విధానము, ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, ప్రభుత్వ వ్యయ మార్గాలు, ప్లస్ జిఎస్టీ అంటే ఏంది, జిఎస్టీ ఎన్ని విధాలుగా అమలవుతుంది, మరి బడ్జెట్ 2020-21 బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏంటి. తర్వాత నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటే ఏంది, జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తారు, మరి జీడిపికి జిఎన్పికి తేడా ఏంటిది, జీడిపిలో వ్యవసాయ రంగం వాటెంత, పారిశ్రామిక రంగం వాటెంత, సేవా రంగం వాటెంత, జీడిపికి జిఎన్పికి ఎన్డిపికి ఎన్ఎన్పికి తేడా ఏంది, తలసరి ఆదాయం అంటే ఏంది, భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించిన వారెవరు, దీనికి సంబంధించిన అంశాలను మనం నేషనల్ ఇన్కంలో అధ్యయనం చేయాలి. ఇక దాని తర్వాత భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగ సమస్య, పేదరిక సమస్య, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ. మరి నిరుద్యోగ సమస్య, పేదరిక సమస్య ప్రధానంగా ఉంది అని చెప్తాను. మరి ఇది ప్రధానంగా వీటితో పాటు గవర్నమెంట్ పాలసీస్లను కూడా మనం అధ్యయనం చేయాలి. గవర్నమెంట్ పాలసీని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ, పారిశ్రామిక, విద్య, వైద్య, ఆరోగ్య, పర్యాటక రంగాల అభివృద్ధి కోసం చేపట్టిన విధానాలను మనం ఏమంటామంటే వ్యవసాయ విధానాలు అంటాం. ఈ అగ్రికల్చర్ పాలసీస్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఇండస్ట్రియల్ పాలసీస్ మీద, పాపులేషన్ పాలసీస్ మీద, టూరిజం పాలసీస్ మీద, విద్యా పాలసీల మీద, వైద్య పాలసీల మీద మనం ఫోకస్ చేయాలి. వాటినే మనం గవర్నమెంట్ స్కీమ్స్ అంటున్నాం, వాటినే గవర్నమెంట్ పాలసీస్ అంటున్నాం. కాబట్టి మనకు ఈ మధ్య ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా గవర్నమెంట్ పాలసీస్ మీదనే మనకు ఎక్కువ బిట్లు అడుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. అంటే ఇండియన్ ఎకానమీలో ఈ అన్ని అంశాల పట్ల, ఇప్పుడు రాసిన ఈ బోర్డు మీద రాసిన అన్ని అంశాల పట్ల
మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నామంటే మనకి ఏం సిలబస్ ఉంటుంది తెలవాలి. ఆ సిలబస్ సంబంధించిన ఏ టాపిక్లు ఉంటాయో తెలవాలి. ఆ టాపిక్లకు సంబంధించిన మనం సమాచారాన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ సమాచారాన్ని గ్యాదర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక్కసారి ఆ సబ్జెక్ట్ను మొత్తం చదవాలి. చదివిన తర్వాత మనకు అసలు సబ్జెక్ట్ అర్థమైందా అర్థం కాలేదా అనేది మళ్ళీ వీటి మీద మనం ఏం చేయాలంటే ఒక డైలీ టెస్టులు మనం రాయాలి. ఆ డైలీ టెస్టులు రాసినప్పుడు మనకి ఏ టాపిక్ అర్థమైంది ఏ టాపిక్ అర్థం కాలేదనేది మనకు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఏ టాపిక్లో అయితే మనం వీక్ ఉన్నామో దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఆ టాపిక్ పట్ల మనకు అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఎంతసేపు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎంతసేపు చదువుతుంటారు కానీ మరి మనకు ఆ టాపిక్ వస్తుందా రావట్లేదా, రేపు ఆ టాపిక్ మీద బిట్లు వస్తే మనం చేయగలుగుతామా చేయలేమా అనేది ఒక్కసారి స్టూడెంట్ ఆలోచించాలి. కాబట్టి కంపల్సరీ ప్రాక్టీస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ అంటారు. ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతాం అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో మిస్టేక్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఒక టాపిక్ను బాగా చదివిన తర్వాత ఆ టాపిక్ మనకి ఎంత అర్థమైందనే దాని మీద మనం కొన్ని క్వశ్చన్స్ చేసినట్లయితే మనకు ఆ టాపిక్ పట్ల గ్రిప్ వస్తుంది. మొత్తం మనం జనరల్ స్టడీస్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత జనరల్ స్టడీస్ మొత్తం మీద 200 మార్కులకు మోడల్ టెస్ట్ రాస్తే మనకు 200కి ఎన్ని వస్తున్నాయి, ఫిలిమ్స్లో 100కి ఎన్ని వస్తున్నాయి అని తెలిసినప్పుడు మనం ఎగ్జామ్ రాయకముందే మన యొక్క పర్ఫార్మెన్స్ ముందుగానే మనకు జాబ్ వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కాంపిటేటివ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనకు మెయిన్గా సిలబస్ తెలవాలి. ఆ సిలబస్ సంబంధించిన సమాచారం సేకరించుకోవాలి. దాన్ని ఒక సిస్టమేటిక్గా చదువుకోవాలి. దానికి సంబంధించి డైలీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మన యొక్క వంతుగా కృషి చేస్తే ఉద్యోగం అనేది దానంతటదే వస్తుంది. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐకి కానిస్టేబుల్కు నాణ్యమైన కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీలతో మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీలతో ఎస్ఐ కోచింగ్ ఇప్పిస్తున్న సంస్థ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడపగా మనం చెప్పుకోవచ్చు. డిజిటల్ సిస్టంలో ఆన్లైన్ పద్ధతిలో ఎన్నో సంవత్సరాల 20-25 సంవత్సరాల ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ అనేది ఆన్లైన్ క్లాసులను కండక్ట్ చేస్తున్నది. కాబట్టి మెయిన్గా ఎస్ఐ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వెంకట సాయి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసులను విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. వేరే ఆన్లైన్ క్లాసులకు ఎన్నో పుట్టుకొస్తున్న ఆన్లైన్ క్లాసులు ఉన్నప్పటికీ సుదీర్ఘ అనుభవం లేక ఎవరు పడితే వారు యూట్యూబ్ ఛానల్ చేసి ఎవరు పడితే వాళ్ళు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసి చెప్తున్నారు. దానివల్ల మనం ఫలితం ఏముండదు. కాబట్టి ఆ సబ్జెక్టు నిపుణులు కాదు ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనకు వెంకట సాయి కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టుకు ఒక నిపుణుడు ఉన్నాడు. కాబట్టి మంచి కోచింగ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో డిజిటల్ సిస్టంలో ఆన్లైన్ను కోచింగ్ను అందిస్తున్న సంస్థ కడప వెంకట సాయి కోచింగ్ సెంటర్గా చెప్పుకోవచ్చు. మీరు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ క్లాసులను కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎస్ఐలో ర్యాంకులు సాధించిన సంస్థ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కొన్ని వందలాది మంది వేలాది మంది ఆఫ్లైన్ కోచింగ్ ఇచ్చి ఈ మధ్యకాలంలో విద్యార్థుల కోరిక మేరకు ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనం మేజర్గా మనకు జాబ్ రావాలంటే ఒక మంచి కోచింగ్ సెంటర్ని ఎన్నుకున్నప్పుడే అక్కడే మనకు 50% సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. మనం విజయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఒక అభ్యర్థి యొక్క విజయం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఏ అభ్యర్థి అయితే ఒక మంచి కోచింగ్ సెంటర్ను సెలెక్ట్ చేసుకుంటాడో, మంచి కోచింగ్ సెంటర్ అంటే వాస్తవానికి నాణ్యమైన ఫ్యాకల్టీ, నాణ్యమైన మెటీరియల్, నాణ్యమైన టెస్టులు చూజ్ చేసుకుంటాడో అక్కడే 50% అనేది సక్సెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వెంకట సాయి కోచింగ్ సెంటర్లో చెప్పే అధ్యాపక బృందం చెప్పే క్లాసులు
మీరు ఒక్కసారి మీరు విన్నట్లయితే మీకే అర్థమవుతుంది ఎంత స్టాండర్డ్ లెవెల్లో ఎంత డెప్త్గా చెప్తున్నారనేది మీకు క్లాసులు విన్నట్లయితే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మేలుగా మీరు ఒక్కసారి ఈ ఎస్ఐ ఆన్లైన్ క్లాసులను మీరు వినడమే కాకుండా మీ తోటి ఫ్రెండ్స్కు, బంధువులకు, ఇంకా ఇతర తెలిసిన వాళ్ళకి వెంకట సాయిలో ఆన్లైన్ క్లాసుతో పాటు ఆన్లైన్ క్లాసులు బాగా చెప్తున్నారు కాబట్టి మీకు ఆన్లైన్ క్లాసు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆఫ్లైన్ క్లాస్ కావాలంటే వెంకట సాయి కోచింగ్ సెంటర్లో చేరండి అని మీరు సజెషన్ చేయాలి. ఇక్కడ ఓన్లీ తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు కావచ్చు, మీరు కూడా ఆయా జిల్లాల నుండి వెంకట సాయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ హాస్టల్లో ఉండి కూడా, హాస్టల్ వసతి కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి హాస్టల్లో ఉండి కూడా ఇక్కడ ఆఫ్లైన్ క్లాసులు కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్, ఒకవేళ మేము సుదూర ప్రాంతంలో ఉన్నాం, మేము రాలేమనుకుంటే ఆన్లైన్ క్లాసులను కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి బెస్ట్ ఆఫ్ కోచింగ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ తెలంగాణ స్టేట్లలో ఎస్ఐ కానిస్టేబుల్ కంటే శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీ విజయం కోచింగ్ సెంటర్ తోటే ముడిపడి ఉంది. నాణ్యమైన లెక్చరర్తో పాటు, నాణ్యమైన స్టడీతో పాటు డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులను కండక్ట్ చేస్తూ ప్రతినిత్యం విద్యార్థులను వెన్నుదట్టు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతున్న కోచింగ్ సెంటర్ వెంకట సాయి కోచింగ్ సెంటర్. కాబట్టి మరి ఇప్పుడు జనరల్గా ఒక్కసారి మనం చూస్తే నేను చెప్పే సబ్జెక్టు ఓన్లీ ఎకానమీ సబ్జెక్టు, ఇది కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సబ్జెక్టు మీద కూడా మనకు ఒక 35-40 మార్కులు వస్తుంటాయి అని చెప్తున్నాం. 35-40 మార్కులు మెయిన్స్లో వస్తున్నాయి, 15-20 మార్కులు ఫిలిమ్స్లో వస్తున్నాయి. కాబట్టి ఎకానమీ అనేది కూడా చాలా కీలకమైన రోల్, చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఎకానమీలో కరెంట్ ఎకానమీని ఎక్కువగా స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఎకానమీతో పాటు ఎప్పటికప్పుడు కరెంట్ ఎకానమీ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు కరెంట్ ఎకానమీ కూడా అందించబడుతుంది. అంటే నిత్యం దేశంలో జరిగే కరెంటు ఆర్థిక విషయాలు, కొత్త ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీకు ఈ ఎకానమీతో పాటు కరెంట్ ఎకానమీ కూడా అప్డేట్ సమాచారం ఇక్కడ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు అందించబడుతుంది. కాబట్టి మరి మీరు వెంకట సాయి కోచింగ్ సెంటర్ యొక్క యాప్ను మీరే కాకుండా చాలామంది స్టూడెంట్స్కి తెలియజేసి యాప్ను వినియోగించుకోగలరని నా యొక్క మనవి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ టాపిక్లు ఇండియన్ ఎకానమీలో ఉంటాయని చెప్తున్నాం. ఈ టాపిక్ల మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. వాస్తవానికి ఎస్ఐ పేపర్ అనేది చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్ రేంజ్లో కంటే చాలా డెప్త్గా ఉంటుంది. అది ఒక్కసారి రాసిన వాళ్ళకి కానీ తెలుస్తుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలామందికి ఎస్ఐ పేపర్ యొక్క ఆవశ్యకత తెలియదు. ఎంత డెప్త్ అంటే అంత డెప్త్గా అడుగుతున్నాడు. దాదాపు పేపర్ మొత్తం కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో అండర్స్టాండింగ్ తక్కువ ఉంది, నాలెడ్జ్ తక్కువ ఉంది. అప్లికేషన్ ఓరియంటెడ్ విధానంలో ఎక్కువగా ఈ పేపర్ని అడుగుతున్నాడు. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ విధానంలో ఈ పేపర్ని ఎక్కువగా అడుగుతున్నాడు. కాబట్టి సబ్జెక్టు మనం బాగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే, సబ్జెక్టు మీద బాగా మనకు అవగాహన ఉన్నట్లయితే ఎంత లోతైన ప్రశ్నలు వచ్చినప్పటికీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎంత లోతైన ప్రశ్నలు అడిగినప్పటికీ వాటి మీద మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టు మీద గ్రిప్ సంపాదించాలి. సబ్జెక్టు నేర్చుకోవాలి, కానీ మనం ఫస్టే బిట్టు టు బిట్టు నేర్చుకోకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్లో మోడల్ పేపర్లు తెచ్చి ఒక 1000 బిట్లో 2000 బిట్లో అవి చదువుతుంటారు. దానివల్ల యూజ్, ఇక సాక్షులు వచ్చిన బిట్లో, ఈనాళ్ళు వచ్చిన బిట్లో చదువుతారు. దానివల్ల యూజ్. అవి ఎప్పుడు చదవాలి? మొత్తం సబ్జెక్టు మొత్తం చదివిన తర్వాత అవి ప్రాక్టీస్గా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం సబ్జెక్ట్ను నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సబ్జెక్టు మీద మన గ్రిప్ ఉంటే, సబ్జెక్టు మన పట్ల ఉంటే మనం ఎంత లోతు ప్రశ్నలైనా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తే, ఇప్పుడు ఇది సిలబస్ కాబట్టి ఆల్రెడీ మనం జనరల్గా చూస్తే ఈ మొత్తం ఈ 11 టాపిక్ల మీద మనకు అవగాహన ఉండాలి. 11 టాపిక్ల మీద
వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మనం అధ్యయనం చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ కానీ, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కానీ మనకు అవగాహన ఉండాలి. వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. నవరత్న పథకాల మీద మనకు ఎక్కువగా దృష్టి పెట్టాలి. నవరత్న పథకాలను మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ప్లస్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖాచిత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖాచిత్రం గుర్తుపెట్టుకోవాలంటే 2014లో జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయటం జరిగింది. కాబట్టి ఈ విలీనీకరణ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క వైశాల్యం జనాభా పెరిగింది, తెలంగాణ యొక్క వైశాల్యము జనాభా తగ్గింది. మరి తెలంగాణ యొక్క వైశాల్యం జనాభా తగ్గింది అని చెప్తున్నాం. జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇది మేజర్గా మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖాచిత్రం, ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖాచిత్రం ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విధానాలు గవర్నమెంట్ పాలసీస్, ఈ గవర్నమెంట్ పాలసీస్ మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇది సిలబస్. దీన్ని మనం స్పష్టంగా దీని మీద మనం కరెక్ట్ చదివినట్లయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.